గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాము. సుమన్ టీవీ అంటే ఒక సంస్థగా కాదు, ఒక బ్రాండ్గా పేరు పడిందని చెప్పాలి. సుమన్ టీవీ తెలియని వాళ్ళు, సుమన్ టీవీ గురించి మాట్లాడని వాళ్ళు, సుమన్ టీవీ చూడని వాళ్ళు నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండరేమో. 9 విజయవంతమైన సంవత్సరాలను పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సుమన్ టీవీకి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సమర్థ నాయకుడు సుమన్ గారికి, వారి ఎడిటర్లకు, యాంకర్లకు, సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, మీ చిరంజీవి. ఒక సంస్థ ఇంతలా ఎదిగిందంటే ఆ సంస్థని నడిపించే వ్యక్తి ఎంతో బలంగా ఉండాలి. అప్పుడే బలగం చేరవుతుంది. సో ఆ బలం సుమన్ గారిలో ఉంది కాబట్టి మీరందరూ బలగంగా తోడయ్యారు. 2015లో ఇద్దరితో మొదలైన సుమన్ టీవీ ఈరోజు 1000 పైగా ఎంప్లాయీస్తో దేశంలోనే గొప్ప డిజిటల్ మీడియా నెట్వర్క్గా ఎదగడం చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సొంతింటి కళ అంటారు. ఆ సొంతింటి కళని వారి దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో, వారి ఫ్యామిలీగా ఎవరైతే కుటుంబ సభ్యులుగా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నారో 20 మందికి 2 BHKs ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మామూలు విషయం కాదు. సొంత ఇల్లు కొనుక్కోవడం అంటే దానికి ఎంత కష్టపడాలి. కాకపోతే సుమన్ టీవీలో జాయిన్ అయ్యి సుమన్ గారి దగ్గర పని చేస్తే చాలన్నమాట. ఈ కళను నెరవేర్చుకోవడం చాలా ఈజీనే. అఫ్ కోర్స్ మీ కృషి ఉంది. సుమన్ టీవీ ఈరోజు ఎంప్లాయీస్కి ఏదో ఫ్రీగా ఇస్తుంది అనుకోవద్దు. నేను ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ సంస్థను స్థాపించాను. సో కంప్లీట్గా నేను ఏదో 1000 కోట్లు తీసుకొని వచ్చి ఈ సంస్థను స్టార్ట్ చేయలేదు. జీరో బడ్జెట్, 1 lakh 2 lakhs జీరో బడ్జెట్తో స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. ఇది ఎంత గ్రో అయినా దాంట్లో ఎంప్లాయీస్కి ఓ పార్ట్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకుంటాను. అందుకనే లాస్ట్ టైం ఎవరైతే డెడికేటెడ్గా చేసిన వాళ్ళని CEOస్గా చేసి వాళ్ళకి రకరకాలుగా అప్రిషియేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓ పాలసీ తీసుకొని వచ్చాము. కంటిన్యూగా 5 years జర్నీ చేసి 75,000 కన్నా తక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయీస్కి 20 మందికి 2 BHK ఫ్లాట్స్ ఇవ్వడం జరగబోతుంది. 2027కి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వై మధుసూదన్ రెడ్డి గారిని రాసిన స్వాగతం పలుకుతున్నాము. SEO ఫేస్బుక్ సుమన్ టీవీ. కె నరేష్ గారు, పున్నటి నరేష్ గారు SEO కోఆర్డినేటర్. మనకంటే చిన్నవాళ్ళ పట్ల, పేదవాళ్ళ పట్ల, మంచివాళ్ళ పట్ల, ప్రతిభావంతుల పట్ల మనం నిల్చుంటే దేవుడు మన వైపు నిల్చుంటాడనే ఉదాహరణ. దానికి సుమన్ గారే మనకు ఒక లివింగ్ స్టాండింగ్ ఎగ్జాంపుల్. ఆయన ఎదుగుతారు, ఆయనతో పాటు సంస్థతో పాటు అందరూ ఎదుగుతారు. అందరినీ ఆ ఎదుగుదల భాగస్వాములు చేస్తారు. కాటం ఓబిలేష్ గారు, కె ఓబిలేష్ గారు. రాంబాబు లెక్కల ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆయన SEO. నా 37 ఏళ్ల సర్వీస్లో చాలా సంస్థల్లో నేను పనిచేశాను. కానీ ఒక సంస్థ ఎంప్లాయీస్ని ఇంతగా ఓన్ చేసుకోవటం అనేటువంటిది ఒక సుమన్ టీవీలోనే చూశాను. పెరుమాళ చంద్ర గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వారు కెమెరామ్యాన్ అండ్ రిపోర్టర్. సంగా సాయి కృష్ణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రతి ఒక్కళ్ళకి కళ ఉంటుంది కదా, సొంత ఇంటి కళ. అది చిన్న వాళ్ళకి సాధ్యం కాదు, బట్ అది కూడా సాధ్యం చేస్తున్నారు సుమన్ సారు. నామాల వెంకట గిరీష్ గారు, సీనియర్ వీడియో ఎడిటర్ అయిన. యుగేందర్ని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. యుగేందర్ గారిని రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. జీవితంలో మనం ఎప్పుడైనా సరే డబ్బు అనేటువంటిది మనకు ఎనర్జీ. సో అది సంపాదించుకోవాలి, ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి అని అంటే, మీ బిజినెస్ కూడా డబుల్ టిప్పులు అవ్వాలి అని అంటే, ఆ కమర్షియల్ హిట్ మీరు చూడాలి అని అంటే ఒక్క సుమన్ టీవీలోనే సాధ్యం. కొరిమి రాజ్ కుమార్ గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సీనియర్ కెమెరామ్యాన్. సోరుపాక అరవింద్ గారు కెమెరామ్యాన్. వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఈజ్ అ సీనియర్ కెమెరామ్యాన్. సుమన్ టీవీ ఏ కోణం నుంచి చూసినా ఒక అద్భుతం, ఒక కేస్ స్టడీ. 1000 మందితో ఒక సంస్థని ఇంత సజావుగా హాయిగా నడిపించడం ఎలా మేనేజ్ చేస్తారు? ప్రతి వ్యక్తి
వాళ్ళ వ్యక్తిగత జీవితం మొదలుకొని ఎవ్రీథింగ్, అంటే అన్నీ తెలిసి ట్రాన్స్పరెంట్గా ఒక సంస్థలో ఉండడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అంటే అంత కేర్ అండ్ ఇంట్రెస్ట్ మేనేజ్మెంట్కి ఉండడం, ఒక బాస్కి ఉండడం అన్నది. సో అది ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సుమన్ గారు. స్వర్ణ సత్య కమల్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. హెడ్ ఆఫ్ ఐటీ వై లక్ష్మయ్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కెమెరామ్యాన్ ఆయన, సీనియర్ కెమెరామ్యాన్. ఆయన 100 మంది ఎంప్లాయీస్కి జాబ్లు ఇవ్వలేదు, 100 మంది కుటుంబాల లైఫ్ని చూసుకుంటున్న పర్సన్ ఆయన. ఆయన ఇలాగే ఎంతోమంది కుటుంబాలని ఆదరించాలని, ఆయన అండర్లో ఇంకా ఎంతోమంది అభివృద్ధిలోకి రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొగ్గులగని శివకుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. కెమెరామ్యాన్ అండ్ రిపోర్టర్ వారు. ఏ రామకృష్ణారావు గారు, కెమెరా ఇన్ఛార్జ్ వారు, న్యూస్ బిల్డింగ్. డిజిటల్ రంగంలో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి ఆయన ముందుకు వెళుతున్నారు. వారితో పాటు పనిచేస్తున్న మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. కాబట్టి ఈ గమనాన్ని, ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు. షేరే సాయిలు గారు, డ్రైవర్. సో వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. డి రాము గారు, కెమెరామ్యాన్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఇది మన ఛానల్, మనం కష్టపడాలి, మనందరూ ఒక కుటుంబం అని చెప్పి పనిచేసిన వాళ్ళందరికీ వాళ్ళు సత్కరించడం అనేది అది కూడా ఒక గొప్ప విషయం. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వడం అనేది. వేణువంక మహేష్ గారు, ఆయన SEO అండ్ ద టీమ్ లీడర్ ఫర్ ఫేస్బుక్. పి మహేష్, ఇన్ఛార్జ్ కెమెరా. ఈరోజు మేము 10 వసంతాలు పూర్తి చేసుకున్నామంటే ఒకటే ఒక్క కారణం, ప్రేక్షక దేవుళ్ళు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. తిరుపతి కనకయ్య పథకాల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వీడియో ఎడిటర్ వారు, సీనియర్ ఎడిటర్. తోట శ్రీధర్ గారు, వీడియో ఎడిటర్. ఎప్పుడైనా వీరి గురించి మాట్లాడాలంటే కోవిడ్లో సుమన్ గారు చేసినటువంటి సహాయాలు ఎంత ఎక్కువో. ఇప్పటికీ కూడా అంటే ఆ రోజున మొదలుపెట్టిన అన్నదానం స్టిల్ వీరు అదే పద్ధతిలో చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకి ఉమెన్ ఛానల్ మెట్లెక్కుతుంటే పెద్ద పెద్ద డబ్బాలతో కార్లు నింపుతూ ఉంటారు. ఏంటి అంటే హాస్పిటల్స్ దగ్గర ఫుడ్ పంపిస్తారు. 10 సంవత్సరాల కాలంలో మనం 100 ఏళ్ల చరిత్ర సృష్టించాం. అంతవరకు నేను చెప్పగలను. సుమన్ గారు హీ ఎంజాయ్స్ గివింగ్ ఇట్ టు ది అదర్స్. ఫ్రాంచైజీ పార్ట్నర్స్ అందరూ కూడా, ఎవ్రీబడి ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారందరినీ కూడా వేదిక మీద రండి. సుమన్ టీవీ ఫ్రాంచైజీ అనేది ఎలక్ట్రానిక్ మీడియాలో కాదు, మీడియా చరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రయోగం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్, సింగపూర్ ఖండాంతరాలు దాటి సుమన్ టీవీ విస్తరించింది. తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది సుమన్ టీవీ ఫ్రాంచైజీ ఫార్ములా. సుమన్ టీవీ ఇప్పుడు ఇండియాలోనే లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్కే కాకుండా సుమన్ టీవీ బిజినెస్ బ్రాండ్ బిల్డింగ్ నెట్వర్క్గా అవతరించింది. రానున్న రోజుల్లో సుమన్ టీవీ నేషనల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తుంది. అన్ని లాంగ్వేజ్లో, తమిళ్, కన్నడ, హిందీ లాంగ్వేజ్లో కూడా రానున్న రోజుల్లో సుమన్ టీవీ ముందుకు వెళ్తుంది. అలాగే సుమన్ టీవీ ఏదైతే 2030 విజన్ మీద వర్క్ చేస్తుందో, గ్లోబల్లో ది బెస్ట్ డిజిటల్ నెట్వర్క్గా ఉండాలి, ది బెస్ట్ బిజినెస్ బ్రాండింగ్ నెట్వర్క్గా ఉండాలని ఆ ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా లక్ష్యం మీద మేము మా టీం అంతా వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా 2030కి ఏ విజన్ అయితే తీసుకొని మేము వర్క్ చేస్తున్నామో ఆ విజన్కి రీచ్ అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 టీంలు, ఆ టీమ్స్ వారందరూ కూడా వాళ్ళ టీంతో సహా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము.
అనుకుంటాం మా 10 టీములు మేమే అంతా చేస్తున్నాం, మొత్తం చేయించేదంతా ఆయనే. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, హెల్త్ టిప్స్ అనేది సుమన్ టీవీ నుంచే ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది. అందరికీ నేను పేరు పేరున మన సుమన్ టీవీ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఎంప్లాయీస్ ఇంత ఘనంగా బాండ్ అయి ఉన్నారంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో, అసలు ఈ మేనేజ్మెంట్ దొరకడం ఎంప్లాయీస్కి చాలా అదృష్టం. సుమన్ టీవీకి రాకముందు నేను 3 స్టేట్స్లో మాత్రమే తెలుసు. ఇప్పుడు 30 కంట్రీస్లో సుమన్ టీవీ ద్వారా స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ సార్ అండ్ ఎంటైర్ టీమ్, నాగరాజ్ సార్ అందరికీ కూడా. సుమన్ టీవీ 10 ఏళ్ల ప్రస్థానం, 10 కోట్లకు చేరిన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్, ప్రతిరోజు 10 కోట్ల వ్యూయర్షిప్తో ఇండియాలోనే లార్జెస్ట్ డిజిటల్ మీడియాగా ఎదగడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ తరఫున మా ధన్యవాదాలు.